చూసారండి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా ఫాస్ట్గానే ఉంది, కానీ చిన్న వెబ్సైట్ ఓపెన్ చేస్తే చాలా టైం పట్టేస్తుంది అనమాట. అవునా? ఎందుకలా? సి, నువ్వు యూట్యూబ్ అని కొట్టగానే యూట్యూబ్ సర్వర్ దగ్గర నుంచి నీ వరకు లెట్స్ ఒక 10 MB డేటా డౌన్లోడ్ అవ్వాలి. ఈ 10 MB డేటా డైరెక్ట్గా వచ్చేస్తుంది నీ దగ్గరికి రాదు. ఆ 10 MB డేటాని యూట్యూబ్ చాలా చిన్న చిన్న ప్యాకెట్స్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఈచ్ ప్యాకెట్ 1 KB 2 KB అలా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్యాకెట్స్ అన్ని డైరెక్ట్గా నీ దగ్గర రావన్నమాట. మధ్యలో చాలా రౌటర్స్ ఉంటాయి అన్నమాట. ఈ రౌటర్స్ దగ్గరికి వస్తాయి. ఇప్పుడు రౌటర్ దగ్గరికి ఈ ప్యాకెట్స్ వస్తాయి కదా, అలానే డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి రౌటర్ దగ్గర ప్యాకెట్స్ వస్తాయి. ఇది ఒక్కటే కాదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే రౌటర్ దగ్గర చాలా ఎక్కువ ప్యాకెట్స్ అయిపోవడం వల్ల రౌటర్ ప్యాకెట్స్ ని హ్యాండిల్ చేయలేదు అన్నమాట. దీనివల్ల ప్యాకెట్స్ అనేవి మిస్ అయిపోతాయి. దీన్నే కంజెషన్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే మన రియల్ వరల్డ్ లో ట్రాఫిక్ జామ్ లాంటిది. సో ఇంటర్నెట్ మొత్తం ఏం ఫిక్స్ అయిందంటే, అరే కంజెషన్ అయితే మాత్రం మన ప్యాకెట్స్ మిస్ అయిపోతారా, సో మనం ఒక ఆల్గరిథం వాడి ప్యాకెట్స్ పంపిద్దాం. ఆ ఆల్గరిథం ఏం చేస్తుందంటే ఫస్ట్ యూట్యూబ్ సర్వర్ నుంచి ఒక ప్యాకెట్ పంపిస్తుంది అనమాట. ఆ ప్యాకెట్ వచ్చేసిందని కన్ఫర్మేషన్ రాగానే నెక్స్ట్ 3 ప్యాకెట్లు పంపిస్తుంది అనమాట. నెక్స్ట్ 27 ప్యాకెట్స్ పంపిస్తుంది అనమాట. ఇప్పుడు 27 ప్యాకెట్స్ పంపించిన తర్వాత కొన్ని ప్యాకెట్స్ మిస్ అయిపోయాయి. అప్పుడు యూట్యూబ్ ఏమనుకుంటుంది, అరే ఎక్కడో ట్రాఫిక్ జామ్ అయ్యింది అందుకే కొన్ని ప్యాకెట్స్ మిస్ అయ్యాయి అని చెప్పి నెక్స్ట్ 27 కన్నా తక్కువ ప్యాకెట్స్ పంపిస్తుంది అనమాట. సో ఇలానే ఇంటర్నెట్ మొత్తం వర్క్ అవుతుంది. గూగుల్ ఇదంతా చూసి ఏంట్రా మనం చాలా పాతపద్ధతులు వాడుతున్నాము, నేను ఏం చేస్తానంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అసలు ఇంటర్నెట్లో ట్రాఫిక్ ఎంత ఉంది, ఎన్ని ప్యాకెట్స్ నేను పంపిస్తే ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ప్యాకెట్స్ పంపించగలను అని ఒక ఆల్గోరిథం కనుక్కుందన్నమాట. ఈ ఆల్గోరిథం వల్ల గూగుల్ అందరికన్నాను ఎక్కువ ప్యాకెట్స్ని ఎఫిషియెంట్గా పంపించగలదు అనమాట. సో దీనివల్లే గూగుల్ యొక్క యూట్యూబ్ కానీ జీమెయిల్ కానీ ఫాస్ట్గా లోడ్ అవుతాయి, రిమైనింగ్ వెబ్సైట్స్ అంత ఫాస్ట్గా లోడ్ అవ్వవు అనమాట.